కింగ్డమ్ బాగుందండి మూవీ. విజయ్ దేవరకొండ గారిని ఎంకరేజ్ చేయడం కోసం వచ్చాం మేము యాజ్ ఎ ఫ్యాన్స్. ఇట్స్ వెరీ నైస్. అంటే ఇంతకుముందు మూవీస్తో కంపేర్ చేస్తే విజయ్ దేవరకొండలో చేంజ్ ఏమైనా కనిపించిందా మరి మీకు? అంటే ప్రతిసారి ఆయన కష్టపడ్డారనే తెలుస్తుంది. హిట్ బట్టే కదా, ఏదైనా సక్సెస్ బట్టే కదా. సో ఈ మూవీ కూడా సక్సెస్ అవుతుందనే అనుకుంటున్నాను. అంటే ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ అన్ని ఫ్యామిలీ మూవీస్, ఏది ఫ్యామిలీ స్టార్ ఖుషి లాంటివి ఫ్యామిలీ మూవీస్. అంటే రకరకాల జానర్స్ చేస్తున్నారు. పెళ్లి చూపులనే కాకుండా అర్జున్ రెడ్డి అనేది ఒక డిఫరెంట్ జానర్ వచ్చింది. ఇది కింగ్డమ్ అనేది కూడా డిఫరెంట్ జానర్ కింద వచ్చిందండి. మూవీలో మనకి సపోర్టింగ్ రోల్లో సత్యదేవ్ కూడా ఉన్నారు కదా. సో సత్యదేవ్ గారి యాక్టింగ్ అని పెర్ఫార్మెన్స్ ఆయన కూడా డెఫినెట్గా ప్రూవ్డ్ యాక్టరే కదా. ఈక్వల్గానే యాక్టింగ్లో ఇద్దరు కంపీట్ చేశారు. ఆ సెంటిమెంట్ని తీసుకురాగలిగారు, బ్రదర్ సెంటిమెంట్ని తీసుకురాగలిగారు మూవీకి. అంటే ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? మూవీ మొత్తం ఒక స్టోరీ కింద తీసుకెళ్లారు కదా. ఫస్ట్ ఏంటి మనకి చూపించిన ట్రైలర్ వేరేగా ఉంది, ఇలా ఉంది ఏంటి అనుకున్నాం, కానీ గ్రాడ్యువల్గా తీసుకువెళ్ళడం బాగుంది మనకి. అంటే ముందే ఎక్స్పెక్ట్ చేయకుండా అన్ఎక్స్పెక్టేషన్స్ తోటి మూవీ స్టార్ట్ అయింది. అంటే అనిరుద్ మ్యూజిక్ కానీ బీజిఎం కానీ ఎలా అనిపించింది? చాలా యాడ్ ఆన్ అండి ఈ మూవీకి. అనిరుద్ గారి మ్యూజిక్ అనేది యాడ్ ఆన్ ఈ మూవీకి. విజయ్ దేవరకొండ ఈసారి కంబ్యాక్ ఇచ్చినట్టే, హిట్ కొట్టేసినట్టేనా అనిపిస్తుందండి. అవునా, గుడ్ లక్.